మళ్ళీ అందరం మనం కూర్చున్నాం. ఇట్లనే వారం కూర్చుంటాం, దాని తర్వాత మర్చిపోతాం. సో దీనికి మా సార్ చెప్తున్నారు పరిష్కారం. స్టార్టింగ్ నుంచి ఒకటి బ్రీఫ్ లో పోతా. స్టార్టింగ్ 28 కేసు అయింది, 31 ఎఫ్ఐఆర్. అందరికీ ఓపెన్ గా కనిపించింది పోలీస్ ఇస్ అండర్ ప్రెషర్. సివి ఆనంద్ కాంపిటెంట్ కమిషనర్, డీసీపీ కాంపిటెంట్, ఏసీపీ బంజారా హిల్స్ కాంపిటెంట్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ కాంపిటెంట్. ఎందుకంటే నేను యాజ్ ఎ యంగ్ వర్కర్ ఆర్ కాబోయే లీడర్ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. ఎప్పుడు నేను సస్పిషన్ తో మాట్లాడాను, పాజిటివ్ గా ఉంటా. ఆల్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ ఫోర్స్ తెలంగాణ సూపర్. ఇది సూపర్ ఉన్న తర్వాత డిలే ఎందుకు పోయింది? సూపర్ అయిన ఉన్న తర్వాత అన్ని లకునాస్ ఎందుకు ఉన్నది కేసులో? సో ఇక్కడ క్లియర్ కట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో దానిలో 31st కేసు బుక్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని ఆర్గనైజేషన్లు ప్రెషర్ పెట్టిన తర్వాత ఈ అన్ని కేసులు బుక్ అయినాయి. ఫైన్, ఇప్పుడు కేసు బుక్ అయిపోయినాయి, వాళ్ళు రిమాండ్ లో పోయినారు, జ్యుడిషియరీ రిమాండ్ లో తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ వెరీ గుడ్. గట్టిగా ఛార్జ్ షీట్ వేస్తారు, ఓకే. కానీ నా డౌట్ ఏమంటే, ఇలా మీ అందరి ముందు చెప్పిపోతున్నా, 6 months తర్వాత మళ్ళీ నాకు పిలవాలి. నేను చెప్పింది కావద్దు, కానీ అది అవుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం దొంగల కొడుకులు ఎవరున్నారు, బలిసిన కొడుకులు, పొలిటికల్ పవర్, ఈ ఎంఐఎం కానీ టిఆర్ఎస్ కానీ ఇలా చెప్తున్నా, ప్రెషర్ బెటర్. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కోర్టులో హాస్టైల్ అయిపోతుంది. ఇది హాస్టైల్ కాకపోతే ఏం చేయాలి? అక్కడనే పాయింట్. పబ్లు ఉన్నాయి, నడుస్తాయి. వాళ్ళు ఎక్సైజ్ ఫీజు పెడుతున్నారు, నడుస్తాయి. పోలీస్ వాళ్ళ పనులు చేయాలి. మీరు యాజ్ సోషల్ ఆర్గనైజేషన్ చెప్తారు మీ వ్యూస్, కానీ ఏం ఆగదు, అట్లనే నడుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏం భయం రావాలి. ఆ దిశ కేసులో ఎట్లా భయం వచ్చింది, నిర్భయ కేసులో ఎట్లా భయం వచ్చింది? ఆ కేసు మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్, ఈ కేసు మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్. కానీ దీనిలో సజా పడాలి. ఈ సజా పడాలి అంటే ఎవరు జిమ్మదారీ తీసుకోవాలి? కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ ఎవరు? ముఖ్యమంత్రి మంచి ఆన్ ద రికార్డ్ అమ్మాయితో మాట్లాడినాం, అమ్మాయి ఫ్యామిలీతో మాట్లాడినాం, భరోసా ఇచ్చినాం. 6 months లో రాష్ట్ర తెలంగాణలో డే టైమ్ లో ఇంత సెన్సేషనల్ కేసు, షేమ్ఫుల్ కేసు అయితే నేను బాధ్యత తీసుకుంటున్నా. వీళ్లకు పనిష్మెంట్ దొరుకుతుంది అంటే దొరకది, లేకుంటే దొరకదు. ఈ కేసులో డెలికేసీ ఏమంటే, ఆ అమ్మాయినే ఒక విట్నెస్. ఆ ఇన్నోవా కారులో ఈ యాక్ట్ అయింది. 164 స్టేట్మెంట్ లో ఈ అమ్మాయి మెజిస్ట్రేట్ ముందు చెప్పింది ఇట్లా అయింది అని. సేమ్ ట్రయల్ కోర్టులో చెప్పాలి. స్పెషల్ కోర్టు వస్తుంది, ఫాస్ట్ ట్రాక్ వస్తుంది. ఆ అమ్మాయికి బ్యాకింగ్ చేయకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. 25 years నుంచి ఒక చిన్న వర్కర్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ అన్ని కేసులు, పోలీసులు, ట్రాన్లు, లోవర్ కోర్టు, సుప్రీం కోర్టు, చర్చలు కూడా చల్లపల్లి అన్ని చూసి ఠకాయించిన. దాని తర్వాత ఈ లొలి పంచాయత్ వద్దురాబాయి డైరెక్ట్ చెప్తాం. ఈ గీతా ఉద్దేశం ఎవరు వినరు. ఈ మొత్తం లెక్చర్ ఎవరు డీన్ కాదు, ప్రిన్సిపల్ కాము, ఎవరు స్టూడెంట్ కాదు, ఎవరు ఇళ్ళకి ఎవరు వినరు. అండ్ మన కొడుకులు ఎవరు తప్పు చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పు కాదు. ఎవరు ఎవరు చెప్పరు. కానీ భయం పుట్టాలి. లా ఎన్ఫోర్స్మెంట్ ఆ మహమూద్ అలీ ఆ పంక్చర్ వాడు డమ్మి పక్క పెట్టే ముఖ్యమంత్రి సాక్రిఫైస్ లో తెలంగాణ తెచ్చిన కదా. ఇప్పుడు అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ అండ్ మైనర్ గా ఎక్కువ అవుతుంది కదా. 2 months లో 8 మైనర్ రేపులు మీ దగ్గర వచ్చినాయి కదా. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక్కసారి భరోసా అయ్యి 24 hours లో 100 కేసులు వచ్చేస్తాయి. ఆ భయంతో ఎవరు చేయరు. ఆ భయం తీసుకురావాలి అంటే ఉట్టి అది కేసీఆర్, దాని తర్వాత కేటీఆర్. ఇది చేస్తేనే ఈ కేసుకి న్యాయం అవుతుంది. లేకుంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. 50 లక్షల ప్రపోజల్ వెళ్ళిపోయింది, 2 కోట్ల సెటిల్మెంట్ అవుతుంది. ఈ కేసు కూడా హిస్టరీ కాదు, మిస్టరీ అవుతుంది, డస్ట్బిన్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక కొత్త కేసులో మనం కలుస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.